ఆలోచించాలి. మీరు గమనించండి, ఒక తండ్రి ఎప్పుడైనా మనం ఏదైనా వైఫల్యం చెందినా, మనం ఏదైనా తప్పు చేసినా గద్దిస్తుండొచ్చేమో కానీ మన తోడు నిలబడేవారు. మీరు ఆలోచించాలి నేను ఈ మాట. ఎందుకంటే మనల్ని ఎన్నడూ వదలరు మన తండ్రి. నిన్నటే మాకు జరిగిన సంఘటన, మా అపార్ట్మెంట్లో నా కుమారుడు క్రికెట్ ఆడుతూ ఒకరింటి కిటికీని పగలగొట్టేసి వాడు వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఫోన్ చేసి అమ్మో డాడీ నన్ను బాగా కొడతారేమో, నన్ను తిడతారేమో అంటే నేను అన్నాను రా, ఈ వాక్యం చెప్పేదే కదా, నువ్వు రా అని చెప్పాను. రా అని చెప్పి అతను హద్దుకొని ఇలా చేయకూడదురా అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళాను. వారి దగ్గరికి వెళ్తే వారు అన్న మాట, మీ కుమారుల్లో మాకు నచ్చింది ఏంటిదనగా కారణాలు చెప్పలేదండి, సాకులు చెప్పలేదు. అంకుల్ నాదే తప్పయింది, నన్ను క్షమించండి అని అన్నాడు. అని అంటే నేను అన్నమాట, నేను నా తండ్రి నుంచి నేర్చుకున్నాను, నేను నా కుమారుడికి అదే నేర్పిస్తున్నాను. తప్పు చేస్తే తప్పు ఒప్పుకోవాలి, ధైర్యంగా తప్పును ఒప్పుకొని మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండాలి అని.